అప్పుడు ఆ పిచ్చుకి మళ్ళీ అడుగుతున్నాడు, ఈ జాగ్రత్త ఈ నిద్ర ఇవి రెండు అవస్థలు భగవాన్. వాని కార్య గుణాలు వేరువేరుగా ఉన్నాయి. జాగ్రత్త యొక్క గుణాలు కార్యాలు వేరుగా ఉన్నాయి, నిద్ర యొక్క గుణాలు కార్యాలు వేరువేరుగా ఉన్నాయి. అవి రెండు అవస్థలు కదా అన్నాడు. అంటే భగవాన్ అయితే నీకే ఈ మెలకువలో దీని గుణాలు దీని కార్యాలు ఏదో ఏదో జరుగుతాయి, అయితే నీకే నిద్రలో కార్యగుణాలు లేకుండా నిర్వికారంగా ఉందిలే, అయితే ఏమి నష్టం? అల్లా ఉంటే నష్టం ఏమిటి, ఇల్లా ఉంటే నష్టం ఏమిటి? అంతసేపు ఆత్మ ఒక్కటే కదా, నువ్వే కదా ఉన్నావు. రకరకాలుగా ఉన్నప్పుడు కూడా నువ్వే ఉన్నావు, ఏమీ లేనప్పుడు కూడా నువ్వేగా ఉన్నావు. అతను కొంచెం సేపు ఆగి, ధ్యానంలో నా మనసు నిశ్చలంగా ఉండడం లేదు, మరి చెప్పినప్పుడు బానే ఉంది. అప్పుడు భగవాన్ అన్నారు, మనసు చెలించినప్పుడల్లా దాన్ని మళ్ళీ మళ్ళీ లోపలికి మరలిస్తూ ఉండు. చెలించిందనుకో, చెలించిందంటే విషయాల్లోకి వెళ్ళడానికే చెలిస్తుంది, అవునా? చెలించడం అంటే అది విషయాలను పట్టుకుని ఊగుతూ ఉంటుంది. అప్పుడు అది చెలించినప్పుడల్లా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మూలంలోకి తీసుకెళ్ళు. ఎవరు అని అక్కడ తీసుకెళ్ళు. మాటికి మళ్ళిస్తూ ఉండు. అయితే నాకు శోకం వచ్చిందనుకోండి పెద్ద కష్టం వల్ల, అప్పుడు నేను విచారణ చేయగలనా? ఆ శోకంలో పడి కొట్టుకుంటున్న నాకు విచారణ సాధ్యమవుతుందా? అసాధ్యమే కదా అన్నాడు అతను. మహర్షి అన్నారు, మనసు దుర్బలంగా ఉంది గనక దాన్ని దృఢం చేయడమే నువ్వు చేయవలసిన సాధన. పెద్ద శోకం వచ్చింది అని ఆ శోకంలో పడి కొట్టుకుపోకుండా, ఈ శోకం ఇది రాకముందు లేదు కదా, అప్పుడు నేను సుఖంగానే ఉన్నాను కదా. మళ్ళీ ఈ శోకం వచ్చింది, ఈ శోకము కూడా రకరకాలుగా ఉంది, కానీ ఇది ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను కదా. ఈ శోకము పోతుంది, పోయాక కూడా నేను ఉంటాను కదా అని చెప్పుకోవాలి తప్ప, అమ్మ బాబాయ్ నాకెంత కష్టం వచ్చింది, అంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది, అంత బాధ వచ్చిందంటూ మనసు యొక్క వికారాలతో కలిసిపోకుండా, అప్పుడు కూడా నువ్వు మరి మనసును దృఢం చేసుకోవాలి. మనసు దుర్బలమైంది కాబట్టి నాకు ఇలా వచ్చింది, నాకు అలా వచ్చింది అల్లాడిపోతూ ఉంటుంది. కానీ దానికి దుర్బలత్వం అంటే విషయాలతో కూడి వాటికి లొంగిపోయి తిరగడం అనేటువంటి లక్షణం కలిగి ఉంది గనక దానిని నువ్వు దృఢం చెయ్యాలి. అనుకుంటే వచ్చింది, అయితే రావాల్సి ఉంది వచ్చింది, సరే ఏడిపించవలసి ఉంది కాబోలు ఏడిపిస్తోందిలే, మళ్ళీ పోవలసినప్పుడు పోతుందిలే అని నువ్వు బాగా బాగా చెప్పుకోవాలి మనసుకి. అది జ్ఞాగ భగవాన్. అది ఎలా చేయాలి అని అడిగితే అప్పుడు భగవాన్ అన్నారు, అదే మహర్షి సత్సంగంలో ఉండు, సద్విషయాన్ని మాటిమాటికి వింటూ ఉండు, ఈశ్వర ఆరాధన బాగా చేస్తూ ఉండు, ప్రాణాయామాలు కూడా బాగా చెయ్యి. అయితే ప్రాణాయామం చేసినప్పుడు నీ దృష్టి అంతా ఏడుపుల మీద నుంచి తప్పించి ప్రాణం యొక్క రాకపోకల మీద ధ్యాస పెడతావు. అలాగే ఈశ్వరారాధన చేసినప్పుడు దేవుణ్ణి పూజిస్తున్నాను కదా అనేటువంటి భావంతో కాసేపు నీ శోకాలను పక్కన పెడతావు, అవునా? అలాగే సత్సంగంలో కూర్చున్నప్పుడు ఆ సత్పురుషుల వాక్కులు వినడానికైనా కాసేపు నీ మనసుని పక్కన పెడతావు. ఈ మనోవికారాల నుంచి నువ్వు నెమ్మదిగా బయటపడగలుగుతావు. సత్సంగము, ఈశ్వరారాధన, ప్రాణాయామము చేస్తే సరి అన్నారు. అలా చేస్తే నాకేం జరుగుతుంది అన్నాడు అతను. ఏం జరుగుతుంది? శోకం తొలుగుతుంది. లక్ష్యం దుఃఖ నివారణ అంటున్నావు కదా, దుఃఖం పోవాలని కదా నువ్వు అంటున్నావు. దుఃఖం పోవాలి అంటే సత్సంగం చేయి కాసేపు, ఆ కాసేపు దుఃఖం ఉండదు. ఈశ్వరారాధన చేయి కాసేపు, ఆ కాసేపు దుఃఖం ఉండదు. ప్రాణాయామం చేయి, ఆ కాసేపు దుఃఖం ఉండదు. ఆ భావన లేదుగా. భావనను తప్పించు, సద్భావన మళ్లించు, అప్పుడు నెమ్మదిగా శోకం తొలగిపోతుంది. నీకు కావాల్సింది మరి శోక నివారణ కదా. సౌఖ్యం అనేది నువ్వు పొందేది కాదు, అది నీ స్వభావం. ఆనందం నూతనంగా సంపాదించుకునేది కాదు. ఈ ప్రయత్నం అంతా ఆనందాన్ని
ఆనందం లేదు, నాకు దుఃఖంగా ఉంది అన్న దాన్ని బయటకు తోసేయడానికే. అప్పుడు పైన చెప్పిన విధానాలు నీకు ఉపయోగపడతాయి. నీకు దుఃఖంగా ఉందంటున్నావు, అలాగ దుఃఖంలో ఉన్నప్పుడు నేను ఏ విచారణ ఏ సాధన చేయలేకపోతున్నాను అంటున్నావు. అయితే అప్పుడు నీ మనసు దుర్బలంగా ఉందయ్యా, దాన్ని దృఢం చేసుకో అంటే ఎలా చేసుకోవాలి అంటున్నావు. సత్సంగం చేస్తూ ఉండు. మళ్ళీ మళ్ళీ నీ దుఃఖాన్ని పెంచే విషయాలను మాట్లాడుతూ అలా మాట్లాడే వాళ్లతో సాంగత్యం చేయకు, పెరుగుతుంది. అవునా? అవునమ్మా. మళ్ళీ మళ్ళీ నీకు వచ్చిన దుఃఖాలను వల్లె వేసుకుంటూ అలాంటి విషయాలనే వల్లె వేసే వాళ్ళతో స్నేహం చేయకుండా నీ శాంతి స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని అందించే సత్సంగంలో ఉండు. అలాగే నువ్వు ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండు, ప్రాణాయామం చేసుకుంటూ ఉండు. అది దుఃఖ భావన నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంది. నీకు శోకం తొలగడం కదా ముఖ్యం. అసలు సుఖమన్నది నువ్వు కొత్తగా పొందేది కాదు, నీ స్వభావమే సుఖం. ఆనందం నూతనంగా సంపాదించేది కాదు. ప్రయత్నం అంతా ఆనందం లేదు, దుఃఖంగా ఉంది అన్న భావనని తొలగదోయడానికే. నాకింత బాధ, నాకంత బాధ, నా తల్లికింత బాధ, నా పిల్లకింత బాధ, వాళ్ళకింత బాధ, బాబోయ్ అమ్మో ఏమైపోతుంది, ఇలా అనుకుని శోకాన్ని పెంచుకుంటున్నావు కదా, ఇలా పడి కొట్టుకుంటున్నావు కదా. ఒక్కసారి దాని నుంచి బయటికి రావాలంటే ఆ శోకము నీకు ఏది దుఃఖాన్ని కలిగిస్తుంది దాన్ని ఒక్కసారి పక్కన పెట్టి సత్సంగానికి వెళ్ళు. అక్కడ ఏం చెప్తారు గురువులు? భగవంతుని గురించి. అవునా? ఈ భగవంతుడి ఆధారం వల్ల జీవించగలుగుతున్న నిన్ను గురించి, నీ జీవితంలో చేస్తున్నటువంటి అలజడుల గురించి, ఇవన్నిటినీ తొలగించుకోవడానికి భగవన్నామము, ఈశ్వర ఆరాధన ఎలా చేయాలో చెప్తారు. మనసు అప్పటికే నిలవకపోతే ప్రాణాయామం ద్వారా నీ శ్వాసని శ్వాస మీద పెట్టు కాసేపు అని చెప్తారు. ఆ గురువులు చెప్పినట్టు చేస్తే ఆ తాత్కాలికంగా నీ మనసు ఏం చేసి శోకాన్ని విడిచి ఈ సాధనలోకి ములుగుతుంది. ఆ సమయం శోకాన్ని మర్చిపోతావు కదా. శోకం మర్చిపోతే ఏముందమ్మా? ఆనందమే, సుఖమే కదా. కాబట్టి శోకపు తలంపుల్ని పక్కకి నెట్టడానికి శోకరహితమైన పరమాత్మ తలంపుల్ని పెంచుకోవడం సరైన మందు గాని, ఇంకా శోకాన్ని కలిగించే వాళ్ళ వెనకాల తిరిగి ఇంకా శోకాన్ని కొండంతలు చేసుకోవడం, దాన్ని కోసిపుండుని బ్రహ్మరాక్షస్ చేసుకోవడమే. అందుచేత సత్సంగం చెందు. దానివల్ల ఏంటంటే శోకం పోతుంది. నీకు దుఃఖం పోవాలి కదా. పోవాలంటే శోకం నీ గురించిన తలంపులు కాసేపు నువ్వు వదిలేయాలి. శోకాన్ని గురించిన తలంపులు వదిలేస్తే చాలు, ఉన్నది సుఖమే. సుఖం కోసం నువ్వేమీ చెయ్యక్కర్లా. శోకం కలిగించే ఆలోచనలు పక్కన పెట్టాయి. ఇష్టం లేని మాటలు ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకో, అక్కడి నుంచి వెళ్ళిపోతావు కదా, తప్పించుకుని వెళ్ళిపోతావు. అది నీకు ఇష్టం లేని మాటల కారణాలు నువ్వేదో చెప్పుకుంటూ ఉంటావు. అవునా? అలాగా ఇష్టం లేని మాటలు వినడానికి ఇష్టం లేక తప్పించుకు వెళ్ళిపోతున్నావు కదా. నీకు శోకం, దుఃఖం కలిగించేటువంటి తలంపులు నేను బాధపడినప్పుడు దాన్ని ఎందుకు తప్పించుకోవడానికి ప్రయత్నించవు? ఎంత పడి కొట్టుకుపోతుంటే అంత గొప్పవాళ్ళం అనుకుంటారు. ఏం లేదు, ఆ భావాన్ని కాసేపు వదిలే. నిద్రపోతే ఏమైపోయింది దుఃఖం అంతా, ఈ బాధ అంతా. ఎందుకు దాన్ని వదిలేసావు? ఆ భావాన్ని వింటేవాడు అనేటువంటి వాడిని వదిలేసావు. ఉన్నది సుఖమే. అలాగే మెలకులో కూడా ఈ శోకాన్ని వదలడానికి శోకరహితమైన పరమాత్మ గురించి వింటూ ఉండగా శోక భావన వదిలేయగలుగుతావు. ఏ తప్ప నువ్వు సుఖాన్ని కొత్తగా పొందేది కాదు, అలాగే ఆనందాన్ని ఆర్జించేది కాదు. ప్రయత్నమంతా నీకు ఆనందాన్ని అడ్డగించేదాన్ని విడిచిపెట్టడం కోసమే. ఈ పైన చెప్పిన విధానాలన్నీ నీకు ఉపయోగపడతాయి. అదే మీరు చెప్పారులేండి, అటువంటి సత్సంగము, ఈశ్వరారాధన, ప్రాణాయామము, దాన్ని నేను సాధించడానికి ఉపాయం ఏమిటి చెప్పండి అన్నాడు. ఉపాయం ఏమిటి? ఆత్మవిచారణే. మళ్ళీను ఇవన్నీ చేస్తే నేనెవరు? ఈశ్వర, భగవంతుడా, నన్ను పుట్టించావు, పెంచుతున్నావు, పోషిస్తున్నావు, దీవింప చేస్తున్నావు. జీవితంలో
ఇచ్చిన ఈ జీవితంలో అనేక 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 అనుభవాలు కలిగిస్తున్నావు, మళ్ళీ తొలగిస్తున్నావు, మళ్ళీ తొలగిస్తున్నావు. హే పరమాత్మ, ఇదంతా నీ ఇచ్చ వల్ల, నీ ఆధీనంలో జరుగుతుంది. నాకు నేనుగా పుట్టలేదు, నాకు నేనుగా పెరగడం లేదు, నాకు నేనుగా ఈ శోకాలు తెచ్చుకుంటానా ఏమిటి? కాబట్టి నాకు నేనుగా నేను పోగొట్టుకోలేను. హే పరమాత్మ, నీ వల్లనే ఇదంతా, నేను కూడా నీ వల్లనే అనేటువంటి భావాన్ని నీలో పెంపొందింపచేస్తుంది సత్సంగం. అటువంటి భావం వల్ల నువ్వు ఈశ్వరార్థన అంటే మనస్సులో ఆ ఈశ్వరుణ్ణి, ఆ పరమాత్మని, ఈ సమస్త భారాలు ఆయన మీద వేసి ఆయనతో మమేకమై మనసు ఉంచుకుంటావు. అవునా? అవునమ్మా. అలా ఉంచుకోవడమే విచారణ. నిధిధ్యాసన అంటే మనోవృత్తులను అరికట్టడం. అంటే అప్పుడు బయట వృత్తులు, తలంపులు, ఏడుపుల గురించి, కష్టాల గురించిన తలంపులు ఉండవు అక్కడ. అవన్నీ పోయాయి. అన్నిటికీ మూల కారణమైన పరమాత్మ యొక్క తలంపులతో, పరమాత్మ భావాలతో ములిగి ఉంటావు. కాబట్టి ఆత్మవిస్మృతి అంటున్నావు కదా, ఆ నేను అన్న పరమాత్మని మరిచిపోతున్నాను అంటే దేనిని? ఆత్మనేనా? అలా అయితే ఆత్మలు రెండుండాలి. రెండున్నాయా? మర్చిపోవడానికి నువ్వే కదా మర్చిపోయాను అంటున్నది. ఎవరిని? నిన్ను నువ్వే మర్చిపోయావని అర్థం. నేను మర్చిపోయాను అన్నప్పుడు కూడా నువ్వున్నావు కదే, వెర్రిముఖమా? ఉన్నానమ్మా. మరి నువ్వు లేకుండా నేను మర్చిపోయాను ఎలా అంటావు? అదిగో ఆత్మనా? అలా అయితే మర్చిపోయే ఆత్మ, గుర్తు తెచ్చుకోవాల్సిన ఆత్మ రెండు ఉండాలి. మనం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిందేమో పరమాత్మని. మర్చిపోయినటువంటి ఆత్మ నేను పరమాత్మ ఇద్దరము, రెండు నేనులున్నాయి, రెండు ఆత్మలున్నాయి అనుకుంటున్నావు. అవునా? రెండు ఆత్మలు ఉండాలి. మరి రెండు ఆత్మలు లేవుగా. ఎవరికైనా ఒక్క ఆత్మే ఉంటుందో? రెండు ఆత్మలు ఉండవుగా. ఒక్క నేనే ఉంటుందో? రెండు నేనులు ఉంటాయా? నాలో రెండు నేనులు ఉన్నాయండో అంటే ఆ రెండు నేనులే అబద్ధాలాడే నేను కదా, నిజాలు చెప్పే నేను. దొంగ నేను ఒకటి ఉంటుంటే ఇదే. కల్పనలు చేసేసి అబద్ధాలు ఆడేసి సత్యాలను అసత్యాలుగా మార్చేసి, సత్యాలుగా మార్చేసి భ్రమింపజేసే నేను ఒకటి ఉందన్నమాట నీ లోపల. నువ్వు తెలుసుకోవడానికి ఒక సత్యమైన నేను ఒకటి ఉందన్నమాట. ఎక్కడ రెండు ఆత్మలుండో, ఉన్నది ఒకే ఆత్మ. అదే సాధన తొలగించే సంస్కారాలు. సాధన ఏం చేస్తుందంటే, నేను నాకంటే వేరుగా మరో పరమాత్మ ఏదో ఉంది, దాన్ని నేను పొందాలి అన్న భావనని ఈ సాధన తొలగిస్తుంది. స్వామి నువ్వే నీదే అన్నప్పటికి ఏమైంది? రెండు ఆత్మల్లో ఒకే ఆత్మ అని తెలిసిపోతుంది. సాధన వల్ల అదే కలుగుతుంది అన్నారు భగవాన్.